11 దేశాల సైకిల్ యాత్రలో అరౌండ్ 32,300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన. మీకు ఎక్కడ మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకలేదా? ఇంకా వచ్చేసి ఇక్కడతో ఆపేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీ సైకిల్ లో ఏమేమి ఉంటాయి థింగ్స్? ఎలా క్యారీ చేస్తారు ఆ థింగ్స్ అన్ని? అన్న ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? కొరియాకి రాకముందు అండ్ కొరియా వచ్చాక ఎప్పుడైనా రేసిజం అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? సో మీ పెట్ ని కూడా నేను హ్యాండిల్ చేస్తానేమో అనుకున్నాను, కానీ చాలా వైల్డ్ గా ఉంది. ఒక కాటు కూడా వేసింది నాకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఈ బ్లాగ్ చూడగానే మీకు అర్థమైపోతుంది, thumbnail చూడగానే. ఇవాళ మనం రంజిత్ అన్నతో చిట్ చాట్ చేస్తున్నామని. సో ఇవాళ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు అడిగి తెలుసుకుందాము వాటి ఆన్సర్స్. సో హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా అన్న. సో అన్న, మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకమ్ బ్రీఫ్ గా చెప్పండి మీ జర్నీ. అసలు ఎలా స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు మీ జర్నీ? సో నా జర్నీ వచ్చేసి 2021 ఏప్రిల్ 5th అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా హైదరాబాద్ నుండి కన్యాకుమారికి. సో ఎందుకు స్టార్ట్ అయిందంటే, మామూలుగా ఎంతకన్నా ముందు నేను ఒక ఫార్మసీలో ఫార్మసిస్ట్గా వర్క్ చేసిన, మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేసిన, ఒక మార్కెటింగ్ దానిలో వర్క్ చేసిన. సో అట్లా చేస్తున్నప్పుడు సడన్గా 2019లో అందరికీ తెలుసు కరోనా వచ్చింది. ఆ కోవిడ్ టైంలో మా ఫాదర్ చనిపోయారు హాస్పిటల్లో ఒక 10 days. ఆ తర్వాత అక్కడ ఒక 200-300 మంది దాకా చనిపోయారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే వీళ్ళు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు కానీ జీవితాంతం కూడా పైసల వెనుక పరిగెడుతున్నారు, హెల్త్ మొత్తం పొడగొట్టుకుంటున్నారు. నా లైఫ్లో నా ఎండ్ డేస్లో నేనైతే బెడ్ మీద చనిపోకూడదు, నేను ఏదైనా గొప్పగా చేయాలి, కొత్తగా చేయాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఏదో ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే ఎవరో యూరోపియన్స్ సైకిల్ దొక్కుతారే కనబడ్డారు. అరే ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి ఒక చిన్న లైక్ అనిపించింది, చేద్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయించుకొని ఒక సైకిల్ కొనుక్కొని సో ఈ యొక్క జర్నీ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ హైదరాబాద్ కన్యాకుమారి వరకు పోదాము అని స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ కొరియా వరకు తీసుకొచ్చింది. ఒక చిన్న పప్పీతో ట్రావెల్ చేస్తున్నారు ఇండియా టు చైనా బార్డర్ సైకిల్ మీద. నేను ఫస్ట్ టైం అనుకున్నా, అసలు మనం వెళ్ళడమే చాలా కష్టం అంత దూరం వెళ్ళడము, అలాంటిది మీరు ఒక చిన్న పప్పీని తీసుకొని వెళ్తున్నారు. అసలు మీకు ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా ఏంటంటే అది ఒక చిన్న మెసేజ్ కోసం చేశాను. చిన్నప్పటికి వాడికి 6 months అన్నది. ఒక 6 months చిన్న పిల్లాడు ఎలా ఉంటాడో వాడు కూడా అలానే రోడ్ పట్టుకొని ఉరకడము అండ్ అన్నిటిపైనకి ఆడదామని చెప్పేసి వెళ్ళడము, ఇలా చాలా ఉండేటివాడు, చాలా నాటిగా ఉండేవాడు. వాడిని తీసుకెళ్ళడం అనేది నా లైఫ్లో బెస్ట్. ఇప్పటి వరకు నేను ఎన్ని ప్రపంచ యాత్రలు చేసినా, ఎన్ని చేసినా అది నా బెస్ట్ రైడ్ అని చెప్తా, ఎందుకంటే వాడున్నారు కాబట్టి. సో చాలా అల్లరిగా ఉండేటోడు, పొద్దున్న దాకా దొక్కిన స్ట్రెస్ అంతా వాడు తీసేస్తాడు. వాడికి రోజుకు 3 సార్లు మంచిగా చికెన్ తోటి ఫుడ్, పెడిగ్రీ కానీ, రాయల్ కెనియన్ కానీ అవన్నీ ఫుడ్లు కూడా పెట్టడం ఇవన్నీ అండ్ చాలా సరదాగా సాగింది. పెట్ ని బగ్గీని చూశాను, నేను వెళ్ళి కలిసాను కూడా. అది చాలా వైల్డ్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను హ్యాండిల్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు మామూలుగా పెట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా పప్పీ ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక డాగ్ కూడా ఉండేది. సో మీ పెట్ ని కూడా నేను హ్యాండిల్ చేస్తానేమో అనుకున్నాను, కానీ చాలా వైల్డ్ గా ఉంది. ఒక కాటు కూడా వేసింది నాకు పట్టుకుంటా ట్రై చేస్తే. సో అలాంటి వైల్డ్ ఆ పెట్ ని అసలు మీరు అంత లాంగ్ జర్నీ అసలు ఎలా హ్యాండిల్ చేశారు? అసలు ఎలా అయినది మీ మాట? ఒక 4 సార్లు నాకే రక్తం కారింది కరిస్తే. మీకు కరిచిందా? ఓ, బట్ చాలా డేంజర్ కాదు. వాడి నోట్లో ఏమైనా ఉన్నాయో అనుకో, తీసుకుంటానమని వాడికి కొంచెం డౌట్ వచ్చినా మీ చేతిలోకి రక్తం వెళ్తుంది. అదే దాని నోట్లో ఒక క్యాప్ ఉంది, నేను పట్టుకున్నాను, తీద్దాంలే తింటదేమో క్యాప్ అని చెప్పి తీసేసా బయటికి. పట్టుకుని వెంటనే సెకండ్ లో వేసేసింది బయట. సో మీరు అసలు నిజంగా దాన్ని ఉంచడం కాదు, ఏడుపక్కడ తక్కువ. నాకైతే మస్తు భయపడ్డా నేను. ఒక్క ఓనర్నే యాక్సెప్ట్ చేస్తాను వాడు, ఒక్కరిని, మిగతా వాళ్ళు ఎవరిని యాక్సెప్ట్ చేయడు. అట్లా నన్ను ఒక్కరినే యాక్సెప్ట్ చేస్తాడు. నేను వాడి నోట్లో ఏలు పెట్టి, కాలు పెట్టి, చెయ్యి పెట్టి ఏం చేసినా కూడా నన్ను ఇప్పుడు ఏమన్నాడు. అది కాకుండా ఇంకోళ్ళు ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళని ఖర్చేస్తాడు. స్టార్టింగ్ లో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఒకసారి ఏనుగుని పోయి కాలు కొరికింది వాడు. సో వైల్డ్ లో వెస్ట్ బెంగాల్లో అవన్నీ మా మీ వెనుక ఉరికొస్తా అంటే నేను పరిగెత్తుకుంటా నేను పారిపోయినా, వాడిని సంకల పట్టుకుని నేను కూడా ఉరికినా. సో అలాంటి సిచ్యువేషన్ చాలా జరిగినాయి. ఫ్యూచర్ లో మాత్రం ఎవరిని తీసుకోపోయినా ఎదవని మాత్రం తీసుకోపోయి తీసుకెళ్ళారా? అసలు ఇంకా మీకు ఆప్షన్ అంటే మీకు ఇంకో రైడ్ కి బగిన్ తీసుకొని ఐడియా కూడా లేదా? వేరే కంట్రీస్ లో పెట్స్ అలా ఉండవు. ఇండియాలో తీసుకెళ్తామని మళ్ళీ తీసుకెళ్తారా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్లాన్ ఉందా? కంపల్సరీ తీసుకెళ్తామని. ఓకే, వాళ్ళు లేకుండా ఇండియాలో రైడ్ జరగదు అనుకోరా.
నార్మల్ గా అయితే మేము ఒక 1 అవర్ సైకిల్ తొక్కుతూనే అలసిపోతాము. అలాంటిది మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు, సమ్‌టైమ్స్ నైట్ కూడా మీరు సైకిల్ రైడ్ చేసి చూసాను మీ వీడియోస్ లో కూడా. సో మీరు ఇప్పటి వరకు చాలా కంట్రీస్ తిరిగారు. ఏ కంట్రీ అనేది బెస్ట్ కంట్రీ, ఏది వరస్ట్ కంట్రీ, అండ్ మీరు మీ జర్నీలో కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేశారు కదా, కొన్ని మూమెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సో ఇప్పటి వరకు అయితే అవును, చాలా మందికి ఒక జర్నీ చేస్తే ఒక పొద్దు నుండి సాయంత్రం వరకు కానీ ఏదైనా ఊరికి వెళ్ళినా బస్సులో కానీ కార్లో వెళ్ళి కానీ ఆ రోజు అలసిపోయి పడుకుంటారు. పొద్దున్న లేవడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం వీకెండ్స్లో వెళ్ళినా కూడా చాలా అనిపిస్తుంది. సో నాకేంటి అని అంటే వెళ్ళే ప్రతి ప్లేస్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ కొత్త మనుషులు అండ్ ఇవన్నీ చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, ఇది రెగ్యులర్ ప్లేస్ కాదు. మనం ఇప్పుడు పొద్దున్న నుండి ఇక్కడ కూర్చున్నందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంటికి వెళ్ళాలనే థాట్ రాలేదు, బోర్ కొట్టలేదు, ఇవన్నీ రాలేదు. ఎందుకంటే రెగ్యులర్గా ఒక వారాన్ని పదే 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 బ్రతకడం, అది ఒకే వారాన్ని మళ్ళీ మళ్ళీ బ్రతకడం అనేది బోర్. కానీ ఒక వారాన్ని, ఒక రోజును, ఒక నిమిషాన్ని డిఫరెంట్గా బ్రతుకుతాను నేను. సో ఈ 11 దేశాల సైకిల్ యాత్రలో అరౌండ్ 32,300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన. అండ్ కొండలు, గుట్టలు, కొత్త నీరు, కొత్త గాలి, కొత్త వాతావరణం, కొత్త కల్చర్, కొత్త ప్రజలు, కొత్త లాంగ్వేజెస్, కొత్త ఫుడ్, ఇవన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. అవన్నిటిని నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటా. ఇప్పుడు 7th క్లాస్ అయిపోయిన తర్వాత 8th క్లాస్ పోయినప్పుడు కొత్త పుస్తకాలు పట్టుకొని అన్న కొత్త బెంచ్లు ఎత్తుకొని ఏ విధంగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతామో సేమ్ అదే ఎగ్జైట్మెంట్తో చిన్నపిల్లలాగా ముందుకెళ్తూ ఉంటా. సో టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినాయంటే మన ఇండియాలోనే లదాఖ్ రోడ్ల పైన, జమ్మూ అండ్ కాశ్మీర్ రోడ్ల పైన, అండ్ మన ఇండియాలోనే కర్ణాటకలో, శ్రీలంకలో ఏనుగులు క్యాంప్ మీద అయితే అటాక్ చేసినవి. అలాంటి చాలా సిచ్యువేషన్స్ అయితే నేను ఎదుర్కొన్నా. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ వియత్నాం సూపర్, కంబోడియా సూపర్, థాయిలాండ్ రిస్కీ ఎందుకంటే మౌంటైన్స్లో చుక్కలు కనబడ్డాయి, మలేషియా టైగర్ అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ జోన్, నాకు తెలియకుండా 1500 కిలోమీటర్లు మొత్తం అడవిలో దొక్కేసా. అండ్ సింగపూర్ పోలీసులు పట్టుకున్నారు తెలియకుండా రోడ్డు హైవే ఎక్కిన. అండ్ ఇండోనేషియా ఐలాండ్స్, నా సహనని, నా ఓపికని, నా ఒంట్లో శక్తిని ప్రతి ఒక్కదాన్ని ఫీల్ చేసిన అని చెప్పుకోవాలి. అండ్ చైనా చలి, టెంట్ గాలిపోవడం, స్నో, అదంతా దారుణమైన రైడు. జపాన్ టన్నెళ్లలో రైడు, లారీల మధ్యలో టన్నెళ్లలో చచ్చిపోతా అనుకున్న జపాన్ రైడ్లు. అండ్ కొరియా మొత్తం దగ్గర దగ్గర 2000 కిలోమీటర్లు అరౌండ్ ద కొరియా, చలి, వాన, ఎండ. మై గాడ్, లిటరల్లీ ప్రతి ఒక్క రోజు నాకు ఒక పెద్ద హర్రర్ మూవీ లాగానే గడిచింది నాకు. రియల్లీ నేను ఇవన్నిటిని ఫుల్గా ఎంజాయ్ చేసిన కాబట్టి ఇంత హ్యాపీగా చెప్పగలుగుతుంది. ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, సో ఫుడ్ ఎలా మేనేజ్ చేశారు? ఫుడ్ అంటారు చాలా మంది, సైక్లింగ్ చేయాలి, ఏదైనా ఫిజికల్ గా చేయాలి అని అంటే కంపల్సరీ మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ ప్రోటీన్ అవన్నీ తీసుకోవాలి. కానీ నాకు అంత బడ్జెట్ ఉండదు, ఎక్కడ ఏది దొరికితే అది తినడమే. సో ఇప్పుడు కొన్ని కంట్రీస్, ఇప్పుడు వియత్నాం పోయినాము, ఫస్ట్ టైం నూడిల్స్ అవి ఇవి కనబడ్డాయి. ఎంత చిన్న గంటలకే అరిగిపోయేది, మళ్ళీ ఆకలి అయ్యేది, మళ్ళీ అరిగిపోయేది, మళ్ళీ రోజుకు 300-400 రూపాయలు అంత ఫుడ్ ఉండేది. ఒకటే ఇండియన్ ఫుడ్ మొత్తం మర్చిపోయి ఏ చెట్టుకు ఆగాలి అన్నట్టు, ఎంత చెట్టుకు అంత నీడ అన్నట్టు, ఏ దేశానికి ఆ దేశం ఫుడ్ అని తినుకుంటా అడ్జస్ట్ అవుతూ ఇప్పుడు అడాప్ట్ చేసుకొని లాస్ట్కు సర్వైవ్ కాగలుగుతాను. రీసెంట్ గా ఒక ఇష్యూ జరిగింది, చాలా వైరల్ అయిపోయింది ఇండియాలో. కొరియన్స్ హేట్ ఇండియన్స్ అని చాలా వీడియోస్ చాలా మంది పోస్ట్ చేశారు. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? కొరియాకి రాకముందు అండ్ కొరియా వచ్చాక ఎప్పుడైనా రేసిజం అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? సౌత్ కొరియాలో ఫస్ట్ నేను ఎంటర్ అయినప్పుడు నేను మీ ఇంట్లోనే దిగాను. సో దిగినప్పుడు చాలా చల్లగా ఉండే. నాకు తెలియదు ఫస్ట్లో. నేను ఒక వీడియోలో ఏదో ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టాను, నేను ఎవరికో పెడితే అది జస్ట్ ఏదో ఇంటర్నేషనల్ వైడ్ ఫుట్బాల్ మ్యాచ్ సంబంధించింది. అప్పుడు ఇండియన్స్ డర్టీ పీపుల్ అని చెప్పేసి ఒక సౌత్ కొరియా నుండి ఒకటి కామెంట్ చేసింది. నాకు ఫుల్ బ్యాడ్ ఇంప్రెషన్. సింప్లీ చెప్తున్నా, నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్. సరే అనవసరంగానైతే వీసా తీసుకున్నా, వీళ్ళు ఇట్లున్నారు మనపై ఇట్లా చూస్తున్నారు, మేము పోయినాక ఒకవేళ కొంచెం అటు ఇటు చూసినా నేను ఇంకా కంట్రీ నుండి వెళ్ళిపోతా అని చెప్పేసి చాలా నెగిటివ్ ఇంప్రెషన్ తోటి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ లైక్ మీ ఇంట్లోనే దిగిన తర్వాత నెక్స్ట్ ఒక 5 days ఏమో అడాప్ట్ చేసుకున్న వెదర్ అంతా. సైకిల్ రైడ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఉల్సాన్ పోవాంగ్ అని చెప్పేసి ఫస్ట్ ఒక దగ్గర రాత్రి చీకటి అవుద్ది. సో రాత్రి అయిపోయింది ఒక దగ్గర. చాలా సీరియస్ ఉన్నావుగా అందుకే. ఒక దగ్గర ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ పోతున్నా, చీకటి అయిపోయింది.
ఒక అతను వెనక నుండి కార్లో వెనక నుండి వచ్చి కిక్కి అని కొడతాడు. కొట్టగానే నాకు ఏంటి ఇట్లా కొడుతున్నాడు అని చెప్పేసి భయపడ్డారు. భయపడి ఏంటి అని అన్నాడు. లైక్ ఇట్లా ఆయన ఆగు అని అన్నాడు. ఏంటి అని అన్నాడు. ఆయన ఎక్కడి నుండి అని అన్నాడు. ఇండో అంటే ఇండో సారా అని అంటారు, అంటే ఇండియా దేశం, భారతదేశం. ఇండో సారా అంటే ఇండో సారా అని అన్నాడు. అనగానే నువ్వు హోటల్ కోసం వెతుకుతున్నావా అని అన్నాడు. అవును, ఉండడానికి వెతుకుతున్నాను. నాతో రా, నా దగ్గర ఉండురా అంటే అంటే మీరు అని అన్నాడు. అని అంటే ఇక్కడ మేము బుద్ధ టెంపుల్ పగోడా అంటారు ఇక్కడ, బుద్ధ టెంపుల్ నాకు రూమ్ ఉంది, మీకు మంచి రూమ్ ఇస్తారండి అని అన్నాడు. అనగానే ఓకే అని చెప్పేసి అబ్బాయిని ప్రాబ్లం లేదు, ఓకే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత పోయిన తర్వాత మంచిగా రూమ్ లో హీటర్ వేసిండు, మంచిగా పక్క వేసిండు, స్నానం చేసుకో అని చెప్పేసి చెప్పిండు. స్నానం చేసుకున్నా, మంచిగా ఫుడ్ పెట్టిండు. ఒక 4-5 రకాల ఫుడ్లు అవన్నీ వీడియోస్ ఉంటాయి కదా, పెట్టింది చూసిన తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మళ్ళా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చినప్పుడు ఎవరో ఒక ఆమె ఛాయ్ కొనిచ్చిందట అతను. 20 years బ్యాక్ ఒక ఇండియాలో ఒక ఆమె ఛాయ్ కొనిచ్చిందట. మీ ఇండియన్స్ చాలా మంచోళ్ళు, నన్ను చాలా బాగా చూసుకున్నాడు, ఆమె నాకు ఛాయ్ కొనిచ్చింది అటు సైడ్, నాకు ఇష్టం, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, నువ్వు ఇండియన్ అయినా నాకు అది గుర్తొచ్చింది అని చెప్పేసి నాకు ఎంత ఫుడ్ మొత్తం అన్ని పెట్టించింది. అప్పుడు అనిపించింది అరే లైక్ మన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర హెల్ప్ చేసిన హెల్ప్ 20 సంవత్సరాల తర్వాత వేరే రూపంలో నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఒక దగ్గర బీచ్ లో క్యాంపింగ్ చేసుకున్నా, అప్పుడు ఏం తినలేదు, రాత్రి ఆగిన, వాళ్ళు ఎవరో పక్కన క్యాంపింగ్ చేసుకుంటారు. అతను ఇంత ఫుడ్ తీసుకొచ్చి ఫ్రూట్స్ అవి ఇవన్నీ తీసుకొచ్చి, ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ కదా, అవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఆయన అతని దగ్గర తీసుకుపోయి ఆడ బార్బీక్యూ అంతా వినిపించి అతని లవ్ స్టోరీ కూడా షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ లీ అని ఇంకొక అతను ఉంటాడు, గంగ్యాంగ్ అని చెప్పేసి, అక్కడ అతను లిటరల్లీ కొరియాలో నేను మీ హెల్ప్ తీసుకోవాలి, నాకేం తెలియదు కాబట్టి అసలు మీ హెల్ప్ తీసుకుందాం అనడానికి మిమ్మల్ని ఫోన్ చేద్దామన్న థాట్ కూడా రానియలేదు అతను. నేను ఏ ప్లేస్ పోయినో నా లొకేషన్ చూడటం, ఈ ప్లేస్ ఇక్కడికి వెళ్ళి ఇది మాకు తెలిసిన వాళ్ళకి కేపు, ఇక్కడ వండుకో, ఇక్కడ టెంట్ వేసుకో, లిటరల్లీ ఒక్క రేసిజం సంబంధించి నేను ఏది ఎదుర్కోలేదు, ఎవరు చీప్ గా చూడడం ఎదుర్కోలేదు, వీలైతే నాకు ప్రేమలే తగిలినాయి, అంటే నాకు అట్లా తగిలినాయి అని చెప్తున్నా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను అందరినీ కాదు, సో మిగతా వాళ్ళ గురించి నాకేం తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఒక అబ్బాయి కలిసింది నాకు, రాకేష్ అని చెప్పేసి, సౌత్ కొరియాలో కొంచెం రేసిజం ఉంది అన్నా అని అన్నాడు. ఎందుకు ఏమైంది అని చెప్పేసి అంటే, అన్న ఏం లేదన్నా, మేము ఒక పబ్కి పోయినాము కాలేజ్ వాళ్ళము, పోయిన నెక్స్ట్ రోజు అదే పబ్కు మమ్మల్ని రానియలేదు. ఎందుకు అని అంటే మన ఇండియన్స్ ఎవరో బాగా తాగి అక్కడున్న నా సౌత్ కొరియా అమ్మాయిలను టీచ్ చేసి కొంచెం మిస్బిహేవ్ చేసిరు. సో ఇట్లా ఇండియన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు రానివ్వట్లేదు, ఓన్లీ ఫారినర్స్ మాత్రం అలో లేదు, ఓన్లీ కొరియన్సే రావాలని చెప్పేసి పెట్టుకున్నారన్న. సో అది మన వాళ్ళు చేసిన వల్లనే ఆ విధంగా జరిగింది. కానీ అంతకన్నా ముందు అదే పబ్లోకి మేము పోయినాం. ఇప్పుడు కారణం ఏంటి, చేసిన వాళ్ళు మన వాళ్ళే. సో కాబట్టి ఎవరైనా చేస్తాడు, మన దేశంలోకి వచ్చి ఎవరైనా మన అమ్మాయిలా ముట్టుకుంటే మనం ఊరుకుంటామా? సో అదే జరిగింది అని చెప్పేసి అయితే చెప్పిండు. అది కూడా నాకు రీజనబుల్ గా అనిపించింది. బట్ ఎట్ ద ఎండ్ ఈ 2000 కిలోమీటర్లు కొరియా చుట్టూ తిరిగిన తర్వాత నాకు కూడా అర్థమైందంటే, ఎక్కడ పోయినా మనుషులు చాలా మంచి వాళ్ళు, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తామన్న దాన్ని బట్టి ఆపోజిట్ రియాక్షన్ వస్తారు. మీరు ఆల్మోస్ట్ కొరియా మొత్తం తిరిగేశారు కదా, మీ మ్యాప్ మొత్తము. సో మీకు ఎక్కడ మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరకలేదా కొరియన్ అయితే దొరకలేదు. అంటే నేను చూసాను ఒక యూఎస్ అమ్మాయి కింద కమెంట్స్ మొత్తం క్రేజీగా వచ్చాయి. రికా చెప్పండి బ్రో, చాలా మందికి ఎక్సైటింగ్ క్వశ్చన్ ఇది. సో ఏం లేదు, రికా వచ్చేసి తను యుఎస్ ఇంజనీర్. సో తను అక్కడ ఇల్లు కట్టేది, తర్వాత కొరియాలో నాగుండెల్లో ఇల్లు కట్టింది. ఇది నా కామెంట్ కింద హైలైట్ కామెంట్, దాన్ని పిన్ చేసిన. జాగ్రత్త అన్న, మరి ఆమె అసలే ఇల్లు కడుతుంది, నీ గుండెల్లో కట్టగల అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. సో ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి కనబడ్డ తర్వాత తను కూడా సైక్లిస్ట్. వాంటెడ్లీ నేను కొంచెం లేపిన, హైప్ ఇచ్చిన దానికి అక్కడ ఏం లేకుండా, ఎందుకంటే తను నాకు 10 hours జర్నీ చేసింది అంతే. ఈవినింగ్ 6 కలిసింది, నైట్ స్టే చేసాము వేరే క్యాంప్లలో. సో పొద్దున్నే 8 గంటలకు లేసేసి వెళ్ళిపోయాం అన్నట్టు. సో కావాలని ఆ రోజు వీడియో పెట్టినా, ఎందుకంటే వ్యూస్ అనేది ఒక పక్కన ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఉంటే మన వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి కదా. సో నేను ఈ విధంగా కూడా చేయగలను, కావాలనుకుంటే వ్యూస్ రావాలంటే ఇట్లా కూడా ట్రై చేస్తే వ్యూస్ వస్తాయి. ఇలాగా 3 million వ్యూస్ వచ్చినాయి దానికి ఒక వీడియోకి. ఇన్స్టాలో కూడా, యూట్యూబ్ లో కూడా దగ్గర 100K దాటిపోయింది ఆ వ్యూస్ కి దానికి. సో ఇలా కూడా చేయగలను, కానీ నేను రైడ్ మాత్రమే చేస్తున్నా, ఇంకా కానీ చేయలేను అని జనాలకు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు
కంటెంట్ అట్రాక్ట్ అవుతున్నారా లేకుంటే వేరే వాటికి డివియేట్ అయిపోయి అమ్మాయిలు వీటి వల్ల అట్రాక్ట్ అవుతున్నారా ఒకటి చెప్దాం అనేది ఆ విధంగా చెప్పాను. అట్ ద ఎండ్ మళ్ళీ నేను ఒక్కను అలాంటిది ఏం లేదు, జస్ట్ సో మీ ఫ్యూచర్ గోల్ ఏంటి బ్రో? సైకిల్ మీద అన్ని కంట్రీస్ తిరగాలని ఉందా? అన్ని కంట్రీస్ అని కాదు, సైకిల్ పైన ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో 6 ఖండాలని సైకిల్ పైన కాలు పెట్టి మినిమం తొక్కాలి అనేది. అలా ఏషియా అయిపోయింది, నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఎందుకు ఇండియా టు ఆస్ట్రేలియా అని అంటారు, ఎందుకు అంటే అది 2వ కాంటినెంట్ కాబట్టి అక్కడికి వెళ్దామని. ఆ తర్వాత ఇండియా టు ఇంగ్లాండ్ అంటే యూరప్ 3వ కాంటినెంట్ అయిపోతుంది. తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా 5 కాంటినెంట్లు అయిపోతాయి. ఎట్ ద ఎండ్ లాస్ట్కి ఆఫ్రికా అనుకుంటాను, 6 కాంటినెంట్లు అయిపోతే అది నా గోలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా మందికి ఒక మంచి ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ చేసిన వాడిని అవుతా. ఎవరికైనా కూడా చిన్న ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. రేపు నేను ఏం సాధించాలని చెప్పేసి అనుకున్నప్పుడు డబ్బులు పక్క పెడితే ఎన్నో మెమోరీస్, ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేశాను. కొన్ని లక్షల కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను అని చెప్పుకున్న వాడిని అవుతాను. అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు సైకిల్స్ కానీ కొత్తగా జర్నీ వీళ్ళకి సైకిల్ తొక్కాలని చెప్పి చాలా మందికి కూడా అనిపిస్తుంది మిమ్మల్ని చూసాక. సో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ అండ్ వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో వాళ్ళకనే కాదు, అందరికీ ఎవరైతే కొత్తగా సైక్లింగ్ కానీ స్టార్ట్ చేస్తున్నారో, అండ్ సైక్లింగ్ కాదు, ఏ ఫీల్డ్ అయితే ఏ ఫీల్డ్లోనైనా ఏదైతే చేస్తున్న ట్రావెలింగ్ వాట్ ఎవర్ లైఫ్లో స్టబ్బన్ ఉండాలి. నువ్వు నీ గోల్ పైన నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ నువ్వు చేసే పని పైన క్లారిటీ ఉండాలి. ఈ 100 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణిస్తా అంటే ఆ 100 కిలోమీటర్ల తర్వాత నీకు ఏముందో అనేది తెలియాలి. అక్కడ ఉంది ఏంటిదో ఉంది అట అని చెప్పేసి ప్రయాణిస్తే అది ఏంటిదో ఉందో లేదని మధ్యలో ఆడ ఏం లేదురా అంటే నీకు తెలియదు కాబట్టి ఏం లేదనుకోని వెనక్కిపోతావు. అక్కడ బాగుందిరా అంటే ఉందేమో అని ముందుకు వెళ్తావు. అక్కడ ఉందో లేదో నీకు ముందే తెలిస్తే నీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి వెళ్తావు. సో మీ సైక్లింగ్ చేసినా వాట్ ఎవర్ ఏది చేసినా కూడా నీకు పెట్టుకున్న గోల్ పైన ఒక ఖచ్చితమైన అవగాహన ఉంటేనే ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఇంకొకటి, ఏ పనైనా ఏ సైక్లింగ్లో అయినా దేనిలోనైనా 1000 కిలోమీటర్లు పోవాలంటే నువ్వు ఎప్పుడు ఒక్కరోజే 1000 కిలోమీటర్లు పోవు. 100 50 ఆ యొక్క గోల్ని డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తే వచ్చిన దారంతా నీకు ఇన్స్పిరేషనల్గా రాబోయేదంతా ఒక మంచి ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఒకటే, పట్టుదల ఉండాలి, చాలా గట్టి పట్టుదల ఉండాలి. పట్టుదల వచ్చినా పర్లేదు, పట్టుదల మాత్రం పోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్ట్రాంగ్గా ఉండండి అండ్ ఫోకస్గా ఉండండి. మీ లైఫ్లో ఏదనుకున్నా కూడా సాధిస్తారు. సైక్లింగ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, ఫైనాన్షియల్గా కూడా డబ్బులు ఉండాలి, ఎందుకంటే ప్రతి దానికి ఆధారపడలేము. సో కాబట్టి అది కూడా చూసుకోండి, కొంచెం మంచి సంపాదించి కొంచెం బయలుదేరండి. అండ్ క్యాంపింగే కానీ ప్రతి ఒక్కటి చూసుకోండి, జిప్పులు ఓపెన్ చేసి పెట్టుకొని పడుకోవద్దు, ఎందుకంటే ఏమైనా రావచ్చు. అండ్ బయట షూస్ కానీ ఏమైనా పెడితే చూసుకోండి, అలా పాములు తేళ్ళు ఉండొచ్చు. అండ్ రోడ్డుకు ఒక వైట్ లైన్ లోపల మాత్రమే వెళ్ళండి. ఎండలలో తొక్కకండి, ఎక్కువ వాటర్ తాగండి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినకండి, అంటే నాన్ వెజెస్ ఎక్కువ తినకండి, లైట్ ఫుడ్లు తినండి అండ్ ఎక్కువ సార్లు తినండి. అండ్ సైకిల్ ఏమేమి ఉంటాయి థింగ్స్, ఎలా క్యారీ చేస్తారు ఆ థింగ్స్ అన్ని? సైకిల్ అసలు ఏమేమి ఉంటాయి? ఎన్ని జతల బట్టలు ఉంటాయి మీకు? 5 జతల బట్టలు ఉంటాయి. అంటే ఒక గిన్నె నైట్ పాయింట్ తొందరగా ఫిట్ డ్రై అన్నట్టు. ఇది కొరియాలో తీసుకున్న ఎండకి చలికి ఇట్లా టీషర్ట్స్, లైట్ వెయిట్ టీషర్ట్స్, అబో 4 ఇవో 4. అండ్ బనియన్లు 4-5 ఉంటాయి. తర్వాత ఇక నేను ఆ తర్వాత గ్యాస్ అండ్ ఒక గ్యాస్ సిలిండర్, ఒక పొయ్యి, కొన్ని గిన్నెలు, కొంచెం రేషన్, పసుపు, ఉప్పు, కారం, అల్లం, బెల్లం, పప్పు, పాలకూర, తోటకూర, ఇవన్నీ ఏమైనా ఉంటే కొనుక్కుంటాం మధ్యలో దారిలో. అండ్ క్యాంపింగ్ టెంట్ అండ్ టూల్ కిట్స్, ట్యూబులు, పంచర్ కిట్లు, టైర్లు, పవర్ బ్యాంకులు, ఐప్యాడ్, కెమెరాలు 4, ఇంకా పంపు అండ్ 6 బ్యాగులు. స్నానము నేను ఎప్పుడో ఒకసారి, వారం రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి చేస్తా. ఎందుకంటే ప్రతిసారి హోటల్లో, అన్ని కంట్రీస్లలో హోటల్లో అంటే బయట చేయలేము. లైక్ ఏంటంటే చల్లగా ఉంటాయి వాటర్, కొన్నిసార్లు మౌంటైన్లోకి వచ్చే వాటర్, సో అప్పుడు బయట స్నానం చేయలేము.
సో ఎక్కడైనా పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటే వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటాను. కానీ స్నానం మాత్రం 4-5 రోజులకు ఒకసారి హోటల్ తీసుకొని అక్కడే ఛార్జింగ్లు పెట్టుకుంటే ఆ పవర్ బ్యాంకులు అక్కడే స్నానం కూడా చేస్తాను. ఓ నైస్. ఏ సబ్బు వాడతారు? మా అన్న క్వశ్చన్ ఏం సబ్బు వాడతారంట. అదే నూరుకు వచ్చేసాను. ఇంత ట్రావెల్ చేసిన ఏ రోజైనా గివ్ అప్ ఇవ్వాలని అనుకోలేదా మీరు? ఎందుకంటే కొన్నిసార్లు ఏమో సిగ్నల్స్ ఉండవు, కొన్నిసార్లు తప్పిపోయారు, కొన్నినేమో మొత్తం రోడ్ కూడా మీకు తెలియదు. సో ఇలా చాలా టైర్డ్ అయిపోతారు. కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, కొన్ని దగ్గర సమ్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు అర్థం కాదు బికాస్ ఆఫ్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల. అలాంటి టైంలో మీకు గివ్ అప్ ఇవ్వాలి, ఇది వద్దు, ఇక్కడితో ఆపేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలా చాలా సార్లు అనిపిస్తుంది. గివ్ అప్ అంటే నేను ఎప్పుడు గివ్ అప్ గురించి ఆలోచించలేదు, ఎప్పుడు ముందుకు పోదామని ఆలోచించాను. నేను చాలా స్టబర్న్, మొండివాడిని. ఫస్ట్ నేను ఏదైనా స్టార్ట్ చేశాను అనుకో, ప్రాణం పైన ఇంకా వెనకడుగు నేను. ఎందుకు స్టార్ట్ చేశాను ఇవేం ఆలోచించాను, ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడం అనేది నాకు ఏమో చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు. సో ఆ విధంగా అయింది. అండ్ మీరు అన్నట్టు రూట్ తెలియదు అండ్ సిగ్నల్స్ ఉండవు, ఫుడ్ హెల్త్ ఖరాబ్ అవ్వడము, అండ్ కొండలు ఎక్కడము దిగడము, టన్నెల్స్ ఉంటాయి, టన్నెల్స్లో సైకిల్ అలా ఉండదు, ప్రతిసారి కొండలు ఎక్కుతూనే ఉండాలి, ప్రతి 10 కిలోమీటర్లకు టన్నెల్ వస్తుంది. అలాంటప్పుడు ఆ కొండలు ఎక్కాలి. రోడ్డు మీద మామూలుగా అయితే ఒక రోజులో 100-150 దొక్కగలుగుతాం, కానీ ఇలాంటి టన్నెల్స్లో దొక్కడం 50 దొక్కడం కూడా చాలా కష్టం. అరౌండ్ 2.5 months కష్టపడితే 2000 కిలోమీటర్లే సైక్లింగ్ చేయగలిగిన. ఇవన్నీ చాలాసార్లు ఎదురైతే నన్ను క్వశ్చన్ చేస్తాయి, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇదంతా, వెహికల్లో వెళ్ళొచ్చు కదా, ఇదంతా తిరిగితే ఏమొస్తుంది, కొరియా వచ్చినాము కౌంట్ చేసుకొని పోయినాము, ఇక్కడ తిరిగేసి చూపెట్టి పోయినాము, చూపేసి కొరియా అయిపోయింది ఇంకో కంట్రీని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా వరకు మైండ్లో అందరికీ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ నేనేంటంటే చూడాలి, ప్రపంచాన్ని చూడాలి. నేను ఎవరి కోసమో చేయట్లేదు, ఏదో రేసు చేయట్లేదు, ఎవరో ఏదో విన్ అవ్వాలని కౌంట్ చేయాలి అని రావట్లేదు. ప్రతి దేశం కింద నుండి మీ దాకా రైడ్ చేశాను. ప్రతి దేశాన్ని నేను సంపూర్ణంగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. అక్కడ నాగరికత, అక్కడ ప్రజలు, వాళ్ళ మనస్తత్వాలు, ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి నేను ఎప్పుడు వెనకడుగు వేయాలి. ఇష్టమైన పని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది అంటారు కదా. సో నాకు ఇది ఎంత కష్టమైనా ఇష్టమే. రక్తాలే చిన్నని నాకు ఏమైనా కానీ ముందుకే వెళ్తా, కానీ వెనక్కి మాత్రం వెళ్ళను. ఉన్న దగ్గర ఆగిపోను. మెల్లిగా వెళ్తా కావచ్చు, కానీ ఏదో ఒక రోజు తాబేలు కుందేలాగా గమ్యాన్ని చేరుకుంటాను. సో నేను చాలా వరకు యూట్యూబర్స్ చూస్తూ ఉంటాను అండ్ వాటి కింద కమెంట్స్ కూడా చూస్తుంటాను. చాలా వరకు అందరికి నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తాయి. మీ వీడియోస్ మాత్రం 99% మొత్తం పాజిటివ్ కమెంట్స్ వస్తాయి. ఎక్కడో 1% మాత్రమే నెగిటివ్ కమెంట్స్ చూశాను. సో అలాంటి కమెంట్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఎందుకంటే బాగా చూపించాలి, అందరికీ తెలియాలని ఒక పాజిటివ్ నోట్తోనే మీరు మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తారు. మీరు ఎప్పుడో ఒకరి గురించి అలా నెగిటివ్గా వీడియో తీయడం కానీ నేను చూడలేదు. సో స్టిల్ మీకు అన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, దాన్ని ఎలా మీరు తీసుకుంటారు? అవును, చెప్తాను కదా, నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను తీసుకొని వస్తాను, వాటి బ్లాక్ చేసి పడేస్తాను. ఇంకోసారి కామెంట్ పెట్టేదాన్ని, నా అకౌంట్ చూడడు కావాలంటే. వన్ మోర్ థింగ్, నేను చాలా బాధపడతాను. నేను పాజిటివ్ని పంచుదాం అనుకుంటానా, నేను ఏమీ నెగిటివ్ పెట్టట్లేదు, ఏదో చేయట్లేదు, క్రియేట్ చేయట్లేదు, ఇవన్నీ చేయట్లేదు. అయినా కూడా నెగిటివ్ వస్తుంది అన్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. స్టిల్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం వాటన్నిటిని తట్టుకోవాలి, వాటిని చూడనట్టు వదిలేయాలి. అవే పట్టుకొని ఉంటే మాత్రం ఇంకా బ్యాడ్గా మనము ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అమ్మ ఎందుకురా అని చెప్పేసి ఆగిపోయిన క్షణాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అవన్నిటిని నేను పట్టించుకోను. ఒకవేళ వాడు చెప్పింది నిజమే అయితే, నేను అది చేస్తున్నట్టే, నెక్స్ట్ సారి చాలా తప్పకుండా మార్చుకుంటా అని చెప్పేసానంట. ఒకటి మూర్ఖుడితో వాదించడం అసలు వేస్ట్. ఎప్పుడు కూడా మూర్ఖులతో వాదించకూడదు. తెలిసినతో వాదించవచ్చు, పూర్తిగా తెలియనితో వాదించవచ్చు, కానీ తెలిసినా కూడా తెలియనట్టు వాదిస్తాడు చూసినావా, దాంతో అసలు వాదించకూడదు. అలాంటి బ్లాక్ చేయడం బెటర్. అదే పని చేస్తాను. కొరియా ఆల్మోస్ట్ 2.5 months తిరిగారు కదా, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? సంసారంగే అంటే ఇవ్వరు, నేను వినలేదు. అది నాది సారంగే అంటే సంసారంగే అని అంటే ఇంకోటి ఆందే ముల్ వాటర్ కొనిచివా అది జపనీస్. థ్యాంక్ యూ. ఇలాంటి కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాను.
ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అంతే. బట్ థ్యాంక్ యూ, చాలా బాగా చూసుకున్నారు అండ్ మంచి టైం మనమైతే స్పెండ్ చేశాము. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. అండ్ కొరియాలో నన్ను ట్రీట్ చేసిన ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు. సో ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటా. మీకు నా తరఫున ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా, లైక్ సోషల్ మీడియా పరంగా కానీ ఎలాంటి పరంగా కానీ కంపల్సరీ నన్ను అడగండి. నేను సాయశక్తుల నేను అది చేస్తాను. అండ్ థ్యాంక్స్ టు కొరియా పీపుల్, అండ్ థ్యాంక్స్ టు కొరియా, అండ్ థ్యాంక్స్ టు తెలుగులోకి వచ్చాము. కొరియాలో బ్రతుకున్న ప్రతి తెలుగు వారికి అండ్ ఇండియన్స్కి దేశ పరుగును గౌరవాన్ని ఇంకా మీరు పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మళ్ళీ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన కంట్రీకి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారా? చూద్దాం, అన్ని కంట్రీలు అయిపోయినాక మళ్ళీ ఏదైనా కంట్రీకి వెళ్దామని అనుకుంటే అప్పుడు మళ్ళీ వస్తాం ఫ్యామిలీతో. ఫ్యామిలీతో వస్తారు. మేము వెయిట్ చేస్తున్నాము మీ ఫ్యామిలీతో రావాలి అని. సో థ్యాంక్ యూ బ్రో, నైస్. అయ్యో కొట్టి బ్రో, అయ్యో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకోవడము రంజిత్ అన్నతో, అది కూడా మన తెలుగు యూట్యూబర్ అండ్ చాలా ఇన్స్పిరేషన్ ఈ అన్న అంటే అన్న బ్రో. సో నేనైతే చాలా హ్యాపీ మిమ్మల్ని కలవడము. అలా పెట్టుకున్నాము. సో ఇలానే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో అండ్ థ్యాంక్ యూ సో మచ్. కష్టపడగాడు కాదు బాయ్, మళ్ళా థ్యాంక్ యూ, చాలా కష్టపడ్డది ఇవాళ. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి బట్ భరించండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు ఫ్యూచర్ లో డిన్నిస్ ప్రకారం కూడా ఎక్కాలనుకుంటున్నాను. బాగోదు ఆ డిన్నిస్ బుక్ ఏదో నేను ఎక్కుతా కంపల్సరీ మీకోసమైనా. సో అసలు కట్ చేయొద్దు చెప్తున్నా ఇప్పుడే. ఆ డిన్నిస్ బుక్ ఎక్కుతా కంపల్సరీ, మీకు ఆ డిన్నిస్ బుక్ ఎక్కి చూపెడతా. అలా నా పేరు రాసుకుంటా నేను తప్పకుండా. లేకపోతే బుక్ అన్నా కొని నేను రాసుకుంటా. గిన్నీస్ రికార్డ్ కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు.